రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గుడారిగుంట మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కోరమండల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరమండల్ సీనియర్ యూనిటీ హెడ్ జె జగన్నాథం, సీనియర్ జనరల్ మేనేజర్ పి పద్మనాభం, డివైఈఓ కెవి సత్యనారాయణ, ఎంఈఓ టీజీ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎల్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం అందరి సలహాలు మంత్రి లోకేష్ తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పాఠశాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కోరమండల్ సీనియర్ యూనిట్ హెడ్ జె జగన్నాథం మాట్లాడుతూ 86 లక్షలతో పాఠశాలలో అదనపు గదులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2027-28 బడ్జెట్లో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎల్ రాజు, స్థానిక టీడీపీ నాయకులు ఎల్ మోహన్, సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈ రోజున మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున గతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు అప్పుడు ఉన్నాయి, తర్వాత ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, కాదంటలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా నడపాలి. ఆ పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలి. అన్ని విధాలు కూడా బట్టలు ఇవ్వాలి, షూ ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి. పుస్తకాలు ఇవ్వడే కాకుండా మంచి భోజనం పెట్టాలి, పౌష్టికాహారం ఇవ్వాలి. పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి రోజుకో రకమైన చెక్కీలు ఇవ్వాలని కూడా, అంటే రోజుకో రకమైన స్వీట్ ఐటెం పెట్టాలి, అరటిపండు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలని ఆలోచించిన ప్రభుత్వం ఏదుందంటే అది కూటమి ప్రభుత్వం. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. విద్యాశాఖ పైన ఈ నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి ఈ రాష్ట్రాన్ని. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించాలనే ఆలోచనతో లోకేష్ గారు ఈరోజు ఈ స్కూళ్ళన్నీ కూడా ఏ విధంగా నడుపుతున్నారు, ఏ విధంగా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని టీచర్లతో మాట్లాడారండి, ఎమ్మెల్యేలతో మాట్లాడారండి, అందరి సలహాలు కూడా తీసుకున్నారు. గతంలోనండి విద్యాశాఖ మంత్రి ఎవరికో కూడా తెలిసేది కాదు. ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తనకు కావాలంటే తను చేసేయచ్చు. కానీ సలహాలు కూడా తీసుకున్నాడు. ఉపాధ్యాయుల సలహాలు తీసుకున్నారు, ఎమ్మెల్యేల సలహాలు తీసుకున్నారు, ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో ఉన్న సలహాలు తీసుకున్నారు. అందరి సలహాలు తీసుకుని విద్యాశాఖని ఈరోజు ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నింపాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున sir will consider that and they will provide to you to even make it better in this school. And another thing is Ms. Anushka, who has been selected, she's here. Yeah. So congrats, and we are really very proud. I mean, it is not only for the school, not for the Kakinada city, I think it is for the district and for the whole country. So now we have built this classrooms. So this classrooms is going to be the, I think 6th standard we are giving, correct sir? No. So what we are looking at it, this classrooms of 160 students, they have to be role model in taking these benefits, and what you are going to give it back to the school and to your family and to the society. That is more important, because the facilities what is being given to you to ensure that you are getting a good education and very comfortable location where you are sitting and reading. This should benefit to your family, for you, for your own growth, and to the school also. When you start giving this benefit to the society and the family and to the school, we will have more interest. Like Coromandel, there are many other organizations are there who are willing to support the school to bring up more number of students into the school and develop the society. We will also be more interested to support the school, definitely.